నమస్తే అన్న. నమస్తే. ఎట్లుందన్న సికింద్రాబాద్ పరిస్థితి? ఎంపీగా మళ్ళీ ఎవరు గెలిచేటట్టుర్రు ఏమంటారు? చాలా బ్రహ్మాండంగా ఉంది. సికింద్రాబాద్‌లో ఎంపీ గెలవాలంటే మళ్ళీ పద్మారావు గారు గెలిచినట్టు అవకాశాలు 100% ఉన్నాయి. వీళ్ళు కిషన్ రెడ్డి ఇప్పుడు గతంలో మీకు సిట్టింగ్‌గా పనిచేసిండు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి. మీ సెంట్రల్ మినిస్టర్ కూడా చేసిండు. ఎట్లుంది? మంచి ఏం పనులు ఏమైనా చేసిర్రా? ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు మంత్రి ఉండే, సెంట్రల్ మినిస్టర్ ఉండే. ఆయన ఇక్కడ సనత్ నగర్ అంటే ఆయన ఒక రూపాయి పెట్టుబడి పెట్టింది లేదు. సెంట్రల్ బడ్జెట్ వస్తుంది, ఫండ్ వస్తుంది. అక్కడ సెంటర్‌లో బీజేపీ పార్టీ ఉండే, నరేంద్ర మోదీ ఉండే. ఆ నరేంద్ర మోదీ నుంచి ఒక రూపాయి తెచ్చి ఇక్కడ స్టేట్‌కి పెట్టింది లేదు ఆయనది. ఎందుకంటే కరోనా కాలంలో, లాక్డౌన్‌లో సమయంలో నాకు కిషన్ రెడ్డి కనిపించలేడు, కాంగ్రెస్ వాళ్ళు కనిపించలేరు. ఉన్నది ఆదుకున్నది పద్మారావు ఉన్నారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, వీళ్ళే ఆదుకున్నారు జనాలకు. ఇప్పుడు వచ్చి ఓటులు అడుగుతాం, మేము ఓటులు కావాలి, మేము గెలుస్తామంటే అది చాలా వాళ్ళ తప్పుంది. వాళ్ళు ఏదో నిద్రలో ఉన్నారు. మళ్ళా గెలుస్తామంటారు సిట్టింగ్ సీట్. ఇప్పుడు చెప్తారు వాళ్ళు ఏంది, మోడీ వేవ్ ఉంది. మోడీది ఉంటుంది, మోడీది కూడా అయిపోయింది, ఆయనది కూడా బిస్తర్ అయిపోయింది, వీళ్ళది కూడా అయిపోయింది. ఆతులు కాలినగా చేతులు తుడుచుకునే పద్ధతి వచ్చింది, ఇంకెళ్ళలేదు. ఇప్పుడు దానం నాగేందర్ గురించి ఏమంటారు? దానం నాగేందర్ ఒక నమ్మకం లేదు. ఆయన ఫ్యూచర్ అంటే టీడీపీ నుంచి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్. ఇప్పుడు రేపు జనాలు ఆయనకు ఓటేసిండ్రు అనుకోండి, మళ్ళీ బీజేపీలో పోవడానికి కూడా ఎక్కడ కూడా పోవచ్చు వాళ్ళు. అది ఉంది వాళ్ళకి. యూనిఫామ్ అనేది కరెక్ట్ లేదు, అది నమ్మలేము. పద్మారావు అంటే చాలా మంచి మనిషి, బీద వాళ్ళకు చూసుకునే మనిషి, చాలా మంచి మనిషి. అంటే ఆయనంత మంచిగా అంటే ఇప్పుడు పద్మారావు ఉన్నారు. ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ లో లష్కర్లు అంటే తలసాని ఒకటి, పద్మారావు ఒకటి, ఇద్దరే ఉన్నారు, ఇంకెవరు లేరు ఈ లష్కర్లో. పోటీకి రావాలంటే చాలా కష్టము, పోటీ చేయలేరు. నమస్తే మీరు చెప్పండి అన్న. ఎట్లుంది సికింద్రాబాద్ పరిస్థితి? ఎవరు గెలిచే అవకాశం ఉంది? సికింద్రాబాద్ పరిస్థితి గెలిచేది అంటే పద్మరావునే గెలిచాడు. కిషన్ రెడ్డి ఎందుకంటే పద్మరావు ఎందుకు గెలిచిందంటే నాకు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే యాక్చువల్ గా పబ్లిక్ లో మంచి పేరు ఉంది, మంచి మాట చెదరగానే ఏదైనా గౌరవంగా మాకు చేసేబట్టికే ఆయన గౌరవించి మేము కూడా ఓటు వేయాలని కోరుకుంటున్నామండి. అట్లా అన్నట్టు. ఇప్పుడు కిషన్ రెడ్డి పై 5 సంవత్సరాలు పనిచేసిండు, సెంట్రల్ మినిస్టర్ చేసిర్రు. మీకు ఎలా పనిచేశారా? కిషన్ రెడ్డి పనిచేసిందంటే కిషన్ రెడ్డి ఎటువంటి మాకు ఇక్కడ ఎంపీ అయ్యి పలానా ఒక కమిటీలు కానీ పలానా ఒక బస్ స్టాప్ లేదు కానీ ఎటువంటి ఏం పని చేయలేదు. ఏది గుర్తింపు లేదు మాకు ఇక్కడ. ఏం గుర్తింపు ఉన్నా కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏరైనా మొత్తం డెవలప్ చేసింది ఎక్కువ మటుకు. ఆయన గుర్తింపులు ఎక్కువనే కానీ ఈ బీజేపీ మాత్రం ఈ కిషన్ రెడ్డి ఎటువంటి గుర్తింపు లేవు. ఎందుకు గుర్తింపు అంటే ఒక ఎంపీ అయినప్పుడు ఆయన కూడా ఒక బాధ్యతతో కొన్ని పనులు చేస్తే మేము అభినందిస్తుంటాం మేము కూడా. కానీ అటువంటి ఏం చేయలేడు అతను. కాబట్టి మేము ఆయనని ఇది చేస్తున్నాం. దానం నాగేంద్ర అంటే ఇప్పుడు ఒకరోజు ఒక సీట్ ఉంటుండు, ఒకరోజు ఒక దాంట్లో ఒక పార్టీలు ఉంటుండు, ఒకరోజు ఒక పార్టీ ఉంటుంది. ఆ శాశ్వతమైన పార్టీలు లేనప్పుడు ఎవరు విలువ చేస్తారు చెప్పండి? ఎవరైనా కానీ, నేనైనా కానీ సరే, ఎవరైనా కానీ. కాబట్టి ఒక పార్టీలో విలువైనగా ఉండుంటే మేము కూడా గౌరవిస్తుంటాం. కానీ ఆయన ఈ రోజు ఆ పార్టీలు ఉంటారు, ఇంకో పార్టీలు ఉంటాడు. కాబట్టి ఆయన పట్టించుకుంటలేము. ఒకటి ఎవరు గెలుస్తారంటావు? మరి నీ ఓటేటు? పద్మరావు కంపల్సరీ గెలుస్తాడు సికింద్రాబాద్ నుంచి. ఎట్లుంది మీ సికింద్రాబాద్ పరిస్థితి? ఎంపీ ఎలక్షన్ లో మళ్ళీ ఎవరు గెలుస్తారంటారు? మా సైడ్ సికింద్రాబాద్ వన్ సైడ్ బీఆర్ఎస్ పద్మారావు గారు. కిషన్ రెడ్డి 5 సంవత్సరాల నుంచి పని ఏమన్నా వేయలేదా అన్న? కిషన్ రెడ్డికి ఒకసారి చూస్తున్నాం మేము, అది కల్చర్ ప్రోగ్రామ్ ఉంటాయి చూడు, మన సెంట్రల్ ప్రోగ్రామ్, అప్పుడే చూస్తున్నాం. దాని తర్వాత ఏం చూడలే. ఎప్పుడైనా ఏ ఇనాగ్రేషన్ కి రాలి, ఏ డెవలప్మెంట్ వర్క్స్ కి రాలే. ఇప్పటి వరకు ఏం చేయలేదు. మొత్తం మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్యే, ఆయనని ప్రతి గల్లీకి విజిట్ చేస్తారు, ప్రతి ప్రాబ్లం కి క్లారిఫై చేస్తారు, అన్ని ఆయననే చేస్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. కిషన్ రెడ్డి అంటే మామూలుగా సెంట్రల్ సంబంధించి ఫండ్స్ బాగా తెచ్చాము, డెవలప్ చేసాము, మళ్ళీ మోడీ వస్తారు అంటారు. మోడీ వేవ్తో మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారు. ఎవరికి ఫండ్స్ తెచ్చారు, ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఉంది? ఏమైనా ఇదే సనత్ నగర్ బస్ స్టాప్ లో శ్రీనివాస్ యాదవ్ గారు మొత్తం రోడ్ వేసారు, అక్కడ బస్తీ దవాఖానా కట్టారు, జిమ్ కట్టాడు, అక్కడ వాటర్ రిజర్వర్ కట్టినారు, బార్ డెవలప్మెంట్ చేశారు, బస్తీ దవాఖానా కట్టినాడు, 10 స్ట్రీట్ లైట్, 10 రోడ్ చేశారు, చిన్న లైన్ వాటర్ లైన్ నుంచి పెద్ద లైన్ వాటర్ లైన్ చేశారు. మొత్తం ఎమ్మెల్యే ఫండ్ నుంచి, సెంట్రల్ నుంచి ఫండ్ చేసి ఎక్కడ పెట్టారు, ఏం చేశారు, ఎవరికి ఉంటే కదా మీ దగ్గర అవకాశం లేదంటారా? గెలిచే అవకాశం మొత్తం టిఆర్ఎస్ పార్టీదే, పద్మారావు గారిది. ఇంకా ఒకటి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు ప్రచారం చేస్తున్నారు. ఏమంటే టిఆర్ఎస్ కి ఓటేస్తే బీజేపీకి పోతుంది అంటున్నాడు. ఎట్లా పోతుంది? టిఆర్ఎస్ కి ఓటేస్తే
ఆ? మొత్తం ముస్లిమ్స్ కి మైండ్ డైవర్ట్ చేస్తున్నారు, చాలా తప్పు ప్రచారం చేస్తున్నారు, ఓట్ డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు. అది చాలా తప్పు మాట. అది అట్లా చేయొద్దు. ఎవరు పని చేసినా వాళ్ళే గెలుస్తారు. ఎవరు మంచిదానం మంచినే, నిజంగా మంచినే. మంచోడేనా మన పద్మారావు గారు? పద్మారావు గారు #1 సూపర్ మనిషి, హెల్ప్ఫుల్ మనిషి. ఎప్పుడు మనం ఇంటికి పోతే ఏమైనా ప్రాబ్లం, బస్సీ ప్రాబ్లం కానీ పర్సనల్ ఉంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. ఆయన ఇమీడియట్ మాట్లాడతాడు, ఇమీడియట్ రెస్పాన్స్ చేస్తారు మనిషికి. ఏ రాత్రి అయినా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు. ఆయన ఒక్కటే కాదు, మా ఏరియా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా అంతే. డైలీ పర్సన్స్ పబ్లిక్ తో మీట్ అయ్యే ఉంటారు వాళ్ళు. అయితే మా ఓట్ టీఆర్ఎస్ కే. మేము కూడా అందరికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే కారు గుర్తుకే ఓట్ వేసి పద్మారావు గారిని గెలిపారు. ఎట్లుంది సికింద్రాబాద్ లో ఎవరు గెలుస్తారు? పద్మారావు గారు కిషన్ రెడ్డి పబ్లిక్ లో వస్తలేరు. ఒక్కసారి 5 సంవత్సరంలో ఒక్కసారి కూడా కనిపించలేదు सनत नगर में. और एक बात क्या है, आदमी लोकल पब्लिक में आना जाना मिलना तो काम होता. एक बार भी 5 साल में एक बार नहीं है किशन रेड्डी साहब. సెంటర్ లో మోడీ ఉంది కాబట్టి మోడీతో పాటు మళ్ళీ కిషన్ రెడ్డి కూడా గెలుస్తాడు మోడీ వేవులా అని చెప్పేసి అంటారు. नहीं नहीं वक्ता तो नहीं है. पद्माराव साहब ही जीते. लोकल आदमी है और अच्छे आदमी है. हाँ, इवन अगर पान का डब्बा भी ओपन करे तो पद्माराव साहब को बुलाए तो आते. वैसा पब्लिक में रहने वाला आदमी होना. हाँ, पब्लिक में रहने वाला आदमी होना. दिल्ली ఈ దానం నాయందరు उन्होंने तो अभी नए हैं కాంగ్రెస్ పార్టీ. कांग्रेस पार्टी में. टीआरएस में से कांग्रेस में आए सो है. अब उनका नहीं बोल सकते, सेकंड प्लेस पे आए तो आते भी नहीं. फर्स्ट प्लेस कौन सा था? पद्माराव साहब अच्छे- बेहतरीन आदमी है, बेहतरीन काम करने वाले हैं उन्होंने.